నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ఉన్న రియాలిటీ షోలలో బిగ్ బాస్ ఒకటి. అయితే ఈ షో మొదట బిగ్ బ్రదర్ పేరుతో అమెరికాలో ప్రారంభమైంది. ఇక ఇండియాలో మాత్రం మొదట హిందీలో రియాలిటీ షోను స్టార్ట్ అయ్యింది. ఇప్పటికీ అక్కడ 17 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. హిందీలో సక్సెస్ కావడంతో ఇతర భాషలలో కూడా రియాలిటీ షోను చేయడం ప్రారంభించారు. అలా సౌత్ లో మొదట కన్నడ భాషలో ప్రారంభించారు. అనంతరం తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో కూడా బిగ్ బాస్ షో ఫేమస్ అయ్యింది. 2017లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 ప్రసారం అయ్యింది. ఫస్ట్ సీజన్ హోస్ట్గా ఎన్టీఆర్ వ్యవహరించారు. ఆయన హోస్టింగ్కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. సినిమాల కారణంగా బిజీ అయిన ఎన్టీఆర్ సీజన్ 2 నుండి తప్పుకున్నాడు. ఆయన స్థానంలోకి హీరో నాని వచ్చాడు. నాని హోస్ట్గా విఫలం చెందాడు. ఆయన కనీసం కంటెస్టెంట్స్ని కూడా కంట్రోల్ చేయలేకపోయాడు. దీనికి మనం కరెక్ట్ కాదని స్వచ్ఛందంగా బిగ్ బాస్ హోస్టింగ్కి గుడ్ బై చెప్పేశాడు. సీజన్ 3కి నాగార్జున రంగంలోకి దిగారు. వరుసగా 5 సీజన్స్కి నాగార్జున ప్రాతినిధ్యం వహించాడు. సక్సెస్ఫుల్ హోస్ట్ అనిపించుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్ కాగా నాగార్జున పాత్ర చాలా ఉంది. ఇక సీజన్ 8 కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ కావాలని అంటున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఆడియన్స్ కి కిక్ ఇచ్చేలా ఉంది. బిగ్ బాస్ సీజన్ 8కి డేట్ ఫిక్స్ చేశారు. కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 మరో 50 రోజుల్లో ప్రారంభం కానుందట. సెప్టెంబర్ 1న బిగ్ బాస్ తెలుగు 8 ఫస్ట్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందట. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆగస్టులోనే లాంచ్ చేయాలని మేకర్స్ అనుకున్నారట. కంటెస్టెంట్స్ ఎంపిక, ఇతర ప్రక్రియలు పూర్తి చేయడానికి సమయం పట్టిందట. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ మొదటి వారం ఫైనల్ చేశారట. సెప్టెంబర్ 1 ఆదివారం కాగా ఆ రోజే బిగ్ బాస్ లాంచింగ్ డే అంటున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎవరిని పరిశీలిస్తే సోషల్ మీడియా స్టార్స్ బర్రెలెక్క, కుమారి ఆంటీ ఎంపికయ్యారట. అలాగే యూట్యూబర్ బంచిక్ బబ్లు హౌస్ లో అడుగు పెట్టనున్నాడని సమాచారం. నటి హేమ మరోసారి బిగ్ బాస్ షోకి వస్తున్నారట. అలాగే నటి సురేఖ వాణి కూడా ఛాన్స్ పెట్టేసిందట. ఆమె ఖచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లో కనిపిస్తారనే టాక్ వినిపిస్తోంది. హాట్ యాంకర్స్ రీతు చౌదరి, వర్షిణి సుందరరాజన్ బిగ్ బాస్ తెలుగు 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని అంటున్నారు. కాంట్రవర్షియల్ క్రికెటర్ అంబటి రాయుడు బిగ్ బాస్ షోకి వస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. వేణుస్వామికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ తీసుకుంటున్నారట. కిరాక్, ఆర్పి, బుల్లెట్ భాస్కర్, అమృత ప్రణయ్ బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారని గట్టిగా వినిపిస్తోంది. గత సీజన్ మాదిరి 2 లాంచింగ్ ఎపిసోడ్స్ ఉండే అవకాశం ఉంది. అంటే లాంచింగ్ ఎపిసోడ్ రోజు మెజారిటీ కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి పంపుతారు. 5 వారాల అనంతరం వైల్డ్ కార్డ్ ఎంట్రీలుంటాయి. దానికోసం మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి హౌస్ లోకి మిగిలిన కంటెస్టెంట్స్ ని ప్రవేశపెడతారు. టీఆర్పీ పరంగా ఇది కలిసొచ్చే అంశం. ఇక సీజన్ 8కి కూడా హోస్ట్ నాగార్జుననేనట. చూడాలి మరి ఈ సీజన్ నిర్వాహకులకు ఎంత హై టీఆర్పీని తెచ్చిపెడుతుందో. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.